సిఐ భాగస్వామ్య సదస్సుకు ముందే విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర మొదలైంది. ఐటీ సహా పలు కంపెనీలకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. వీటిలో ఐటీ సంస్థలైన సెయిల్స్ సాఫ్ట్వేర్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్లతో పాటు రహేజా ఐటీ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇండియా ఏఏ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా సెయిల్స్ సాఫ్ట్వేర్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలోని హైటిల్లీ హిల్ నెంబర్ 3లో అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఏ ఎక్సలెన్స్ సెంటర్ను నెలకొల్పుతోంది. దీని ద్వారా 300 మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ దేశంలో క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, R&D హబ్లను నిర్వహిస్తోంది. ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ విశాఖలో హైటీ హిల్ నెంబర్ 2లో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. $60 మిలియన్ వార్షిక ఆదాయం ఉన్న ఈ సంస్థకు మన దేశంలో 1200, అలాగే అమెరికాలో 300 మంది సిబ్బంది ఉన్నారు. విశాఖపట్నంలో తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 2000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తొలి విడతలో 20 కోట్లు, రెండో విడతలో 185 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సుమారు 2500 మందికి ఉద్యోగాలు రానున్నాయి.